పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అసెంబ్లీలో వైసీపీ సెల్ఫ్ గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్న జగన్. తిరుమల లడ్డు వివాదంలో కూటమికి అనుకోకుండా అంది వచ్చిన అడ్వాంటేజ్. అసెంబ్లీలో ఏకపక్షంగా సాగిన అధికార పక్ష దాడి తిప్పికొట్టేందుకు సభలో లేకపోవడమే వైసీపీకి మైనస్. ఇది రాజకీయ తప్పితంగా విశ్లేషకుల భావన. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఒక పెను తుఫాన్గా సృష్టించింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం చుట్టూ అల్లుకున్న ఈ వివాదం కేవలం భక్తికి సంబంధించిన అంశంగానే కాకుండా రాష్ట్ర రాజకీయాల గమనాన్ని మార్చేసే శక్తివంతమైన అస్త్రంగా మారింది. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనకుండా బహిష్కరించడం అనేది ఆ పార్టీ చరిత్రలోనే ఒక అతిపెద్ద వ్యూహాత్మకంగా తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం చేయాల్సిన మైదానాన్ని శత్రువుకు పూర్తిగా వదిలేసి బయట నిలబడి చేసే విమర్శలు ఏమాత్రం ప్రభావం చూపవనే కనీస సత్యాన్ని వైసీపీ అధినాయకత్వం విస్మరించినట్లు స్పష్టమవుతుంది. సాధారణంగా ఏదైనా ఒక సున్నితమైన అంశంపై ఆరోపణలు వచ్చినప్పుడు చట్టసభ అనేది నిజాన్ని నిరూపించుకోవడానికి లేదా ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి లభించే అత్యున్నతమైన వేదిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని అత్యంత వ్యూహాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ల్యాబ్ రిపోర్టులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ల ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సభ ముందు ఉంచుతూ ఆయన సంధించిన విమర్శలు నేరుగా వైసీపీ మూలాలను కదిలించాయి. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడంతో అధికార కూటమికి మైదానమంతా ఖాళీగా దొరికినట్లయింది. ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఆరోపణ, కూటమి నేతలు వినిపించిన ప్రతి విమర్శ అన్అపోజ్డ్, ఎదురులేనిదిగా నిలిచిపోయి అధికారికంగా సభ రికార్డులో ఎక్కిపోయింది. ఇది వైసీపీకి భవిష్యత్తులో కోలుకోలేని రాజకీయ నష్టం కలిగిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో పర్సెప్షన్ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే ప్రజలు ఒక విషయాన్ని ఏ కోణంలో చూస్తున్నారనేది ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వైసీపీ అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని సామాన్య ప్రజలు, ముఖ్యంగా భక్తులు ఒక భిన్నమైన కోణంలో చూస్తున్నారు. తప్పు చేయనప్పుడు సభకు వచ్చి గర్జించవచ్చు కదా, ఆధారాలతో సహా ప్రభుత్వం నోరు మూయించవచ్చు కదా అనే ప్రశ్న సామాన్యుల నుంచి వినిపిస్తుంది. సభకు వెళ్లపోవడం వల్ల ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు భయపడే వైసీపీ పలాయనం చిత్తగించిందని ముద్రపడే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ సభకు వెళ్లి అక్కడ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరూపించి ఉంటే వైసీపీకి ప్రజల్లో కొంత సానుభూతి అయినా దక్కేది. మైక్ కట్ చేసినా లేదా స్పీకర్ అడ్డుకున్నా అప్పుడు సభ నుంచి బయటకు వచ్చి మీడియా ముందు పోరాటం చేసి ఉంటే దానికి ఒక రాజకీయ అర్థం ఉండేది. కానీ ఏకంగా యుద్ధ ప్రతిపాదికన సభనే బహిష్కరించడం వల్ల చంద్రబాబు విసిరిన రాజకీయ వ్యూహంలో వైసీపీ స్వయంగా చిక్కుకుపోయినట్లయింది. ఈ వివాదం వెనుక ఉన్న మరో ప్రధాన కారణం హిందుత్వ సెంటిమెంట్. తిరుమల ప్రసాదం అంటే అది కేవలం ఒక ఆహార పదార్థం కాదు, అది కోట్ల మంది భక్తుల నమ్మకం, పవిత్రతకు ప్రతీక. చంద్రబాబు నాయుడు ఈ పాయింట్ను పట్టుకొని వైసీపీని హిందూ వ్యతిరేక పార్టీగా, ధర్మ విద్వేషిగా చిత్రీకరించడంలో దాదాపు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో అంతర్వేది రథం దగ్ధం లేదా ఆలయాలపై దాడుల వంటి ఘటనలు జరిగినప్పుడు కూడా వైసీపీ ఇదే తరహాలో ఆత్మరక్షణలో పడింది. ఇప్పుడు నేరుగా లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణల భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఇలాంటి సున్నితమైన సమయంలో అసెంబ్లీలో వివరణ ఇచ్చి ఉంటే భక్తుల్లో ఉన్న ఆగ్రహం కొంతవరకైనా తగ్గేది. బయట చేసే మార్థాన్ మీడియా సమావేశాలు కేవలం పార్టీ కేడర్కు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ తటస్థంగా ఉండే సామాన్య భక్తుడికి అవి రాజకీయ విమర్శలుగానే కనిపిస్తాయి. అసెంబ్లీ రికార్డులు అనేవి చరిత్రలో శాశ్వత పత్రాలుగా మిగిలిపోతాయి. రేపు ఈ కేసులో ఏ విచారణ జరిగినా లేదా భవిష్యత్తులో ఎన్నికల ప్రచారం జరిగినా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధారాలే ప్రామాణికమవుతాయి. వైసీపీ నాయకులు బయట ఎన్ని గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టినా దానికి చట్టబద్ధత ఉండదు. అధికార కూటమి ఈ లడ్డు వివాదాన్ని అక్కడితో వదిలిపెట్టేలా లేదు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి గడపలోనూ ఈ అంశాన్ని తీసుకెళ్లి వైసీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సభలో వైసీపీ లేకపోవడం వల్ల జరిగిన ఈ డ్యామేజ్ని పూడ్చడం ఇప్పుడు ఆ పార్టీకి హిమాలయ పర్వతాన్ని ఎక్కడం కంటే కష్టంగా మారింది. వైసీపీ తీసుకున్న ఈ బహిష్కరణ నిర్ణయం వల్ల కూటమికి ఎటువంటి ప్రతిఘటన లేకుండానే ఒక భారీ విజయం దక్కిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రాజకీయ నష్టాన్ని వైసీపీ భవిష్యత్తులో ఎలా భర్తీ చేసుకుంటుంది, ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ ఎలా పొందుతుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అధికార పక్షం వేసిన ట్రాప్లో పడి అద్భుతమైన వేదికను వదులుకున్న వైసీపీకి ఈ వాకోవర్ వల్ల జరిగిన నష్టం అంచనా వేయలేనంతగా ఉండనేది అక్షర సత్యం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.